ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు జరిగిన ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుందో మనకి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఉద్యోగులతో పాటుగా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో మరికొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో గతంలో ఉండిపోయిన యొక్క పెండింగ్ ప్రాజెక్టులపై కూడా శ్రద్ధ పెడుతున్నారు. అయితే ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ఇప్పటికే జరుగుతూ ఉంది. మరి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ యొక్క భేటీలో పలు కీలకమైన అంశాలు కూడా ఆమోదం అయితే తెలపనున్నారు. అయితే చాలా విషయాలపై కూడా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే పోలవరం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై కూడా చర్చిస్తున్నారు. మరి దానికి సంబంధించి క్యాబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి జూన్ 12 నాటికి కూడా ఏడాది అయితే కావస్తుంది. మరి ఈ యొక్క ఏడాదిలో ఎటువంటివి ప్రజలందరికీ కూడా అందించారనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి మరి ఉద్యోగులతో పాటు ప్రజల్లోకి మరి వీళ్ళు చేస్తున్న ఈ యొక్క అభివృద్ధి ఎంతవరకు వెళ్ళింది, నిజంగా కూటమి ప్రభుత్వం వీటిలో సక్సెస్ అయిందా లేదా, విజయవంతంగా అనుకున్నదన్నీ కూడా ఫాలో అవుతుందా లేదా అనేది కూడా ప్రజల యొక్క అభిప్రాయం కూడా కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇక వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ఈ యొక్క మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరి అదేవిధంగా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు పెండింగ్ బకాయిలపై కూడా ఏమైనా స్పందించే అవకాశాలు ఉందా అని. ప్రస్తుతానికైతే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా రాలేదు. వచ్చినట్లయితే ఉద్యోగుల బదిలీపై అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరి తర్వాత వీడియోలు కూడా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అయినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. థ్యాంక్ యూ.